ఇప్పుడు మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ దగ్గరకు వచ్చామండి. సో నేను మీకు రెసిడెన్షియల్గా కూడా డెవలప్మెంట్స్ అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. ఈ లెఫ్ట్ సైడ్ కనపడే బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి తుక్కుగూడ సార్. సో ఇది తుక్కుగూడ జంక్షన్. సో ఈ పాయింట్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే చాంద్రాయణగుట్ట టువర్డ్స్ ఎల్బీ నగర్, దిల్షు నగర్ అట్లా వెళ్ళిపోవచ్చు సార్. మళ్ళీ మనం ఆరాంఘర్ కనెక్టివిటీ కూడా ఇది. సో ఇది శ్రీశైలం హైవే రైట్ సైడ్కి. సో ఇప్పుడు మనం ఎంటర్ అయిన రోడ్ వచ్చే శ్రీశైలం హైవే సార్. జ్యోతివా నీకెత్తా ఇది దేవేంద్ర విద్యాలయ సార్, సెంట్రల్ బేస్డ్ హై స్కూల్ ఇది. సో చుట్టూ మనకి అన్నీ కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి సార్. తుక్కుగూడ లొకేషన్ ఇదంతా. సో ఇక్కడ నుంచి మన ఎగ్జాక్ట్గా మన వెంచర్ వచ్చేసి ఒక 9 km డిస్టెన్స్లో ఉంటుంది సార్ ఇక్కడ నుంచి, తుక్కుగూడ నుంచి. సో ఇది మనకి ఫ్యాబ్ సిటీ సార్, మీకు ఎదురుగా కనపడుతుంది కదా. ఇది వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ పార్క్ ఇది. సో ఇందులో ఆల్మోస్ట్ 400+ కంపెనీస్ రైట్ నౌ రన్నింగ్ ఉన్నాయి సార్. సో మళ్ళీ మహేశ్వరం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మీకు కంటిన్యూ అవుతాను వీడియోలో. సో ప్రజెంట్ ఇదంతా కూడా మనది శ్రీశైలం హైవే సార్. రైట్ నౌ మనం ఉంది డెవలప్మెంట్స్. ఇగో ఇక్కడ కొత్తగా హోటల్ AVM అని చెప్పేసి ఇక్కడ కొత్త హోటల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది సార్, ఈరోజే ఓపెనింగ్. సో ఇక్కడ ఈ ముందుకెళ్తే మనకి ఈ పాయింట్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం లేమూర్ కనెక్టివిటీ సార్. ఈ కనెక్టివిటీలో మనకి రామ్కి విల్లాస్, రామ్కి డిస్కవరీ సిటీ, ఫారెస్ట్ నెస్ట్ విల్లాస్, సో చాలా ఉన్నాయి సార్. ఇది మనకి 60 feet రోడ్. సార్ ఇది మహేశ్వరం ఎంట్రన్స్ ఆర్చ్ సార్. ఇది మనకు కనపడేది మహేశ్వరం ఎంట్రన్స్ ఆర్చ్. సో ఇది టువర్డ్స్ మనకి కట్టాలు, ముచ్చర్ల వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి మహేశ్వరము టువర్డ్స్ మనసానపల్లి, మళ్ళీ మనకి బెంగళూరు హైవే కనెక్టివిటీ సార్ ఇది. సో మొత్తం కూడా మనకి సార్ మనం మహేశ్వరంకి ఒక 1 km డిస్టెన్స్లో ఉన్నాం సార్. సో ఆ 1 km కన్నా ముందే మనకి ఇక్కడ వచ్చేసి తెలంగాణ అర్బన్ ఫారెస్ట్ అని ఇక్కడ ఉంది సార్ మనకి. అంటే ఇక్కడ ఇది మొత్తం కూడా మనకి పార్క్ లొకేషన్ అండి. గవర్నమెంట్ డెవలప్ చేసినటువంటి గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసింది. సో ఇందులో మనకి జాగింగ్ ట్రాక్స్, మనకి ప్లే ఏరియా అన్నీ టోటల్ మనకి గవర్నమెంటే డెవలప్మెంట్ చేస్తుందండి ఇదంతా. మనకి సిరిగిరిపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని చెప్పేసి గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసినటువంటి లొకేషన్ ఇది. సో ఇక మహేశ్వరం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మీకు వీడియో కంటిన్యూ అవుతానండి. సార్ ఇది ఒక HMDA లేఅవుట్ సార్. ఇందులో పెద్ద పెద్ద మనకి స్టార్స్, VIPs అంతా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటున్నారు. ఎదురు మనకు కనిపిస్తున్న ఈ రోడ్డు 150 feet రోడ్ సార్. ఇది మనం మహేశ్వరం ఎంట్రన్స్లో ఉన్నాం ఇప్పుడు. జస్ట్ మనం తుక్కుగూడ నుంచి వచ్చాము. ఇప్పుడు తుక్కుగూడ నుంచి ఎంటర్ అయ్యి మహేశ్వరం కమాన్ మీదుగా మనం మహేశ్వరం ఎంటర్ అయ్యాము ఇప్పుడు. సో మనం వెళ్ళేటప్పుడేమో మనం మహేశ్వరం సిటీ దాటి మన వెంచర్ చూసుకొని అటు పెద్దగోల్కొండ ఎగ్జిట్కి వెళ్తాం. మనసానపల్లి అటు నుంచి మనం పెద్దగోల్కొండ వెళ్తాము.
సో మనకి ఎదురు కనిపిస్తున్న సిటీ వచ్చేసి మహేశ్వరం సిటీ. ఇది నువ్వు ఆపుకోవాలనుకున్నాడు పైన పాస్ బటన్. సో మనకి ఫ్రంట్లోనే జస్ట్ కొంచెం ముందుకు వెళ్తే మనకి మహేశ్వరం టెంపుల్ ఉంటుంది, శివాలయం. ఆ శివాలయం దగ్గర నేను ఆగి ఇప్పుడు చూపిస్తాను. ఇది పెట్రోల్ బంక్, ఇదంతా శివాలయం. ఇది చాలా మంచి ఫేమస్. ఇది ఎవ్రీ ఇయర్ మనకి శివరాత్రి టైంలో మంచి చాలా బాగా ఉత్సవాలు అవన్నీ జరుగుతాయి అన్నమాట. చుట్టూ మంచి కొలను ఉంటుంది, దాని మధ్యలో మనకి టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది సార్ ఇది టెంపుల్. ఒకసారి లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇది టెంపుల్ మనకి మ్యాప్లో కూడా కనిపించింది, మనకి శివాలయం కనిపించింది. సో ఇది ఆ టెంపుల్. మీకు కొంచెం లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను ఆ టెంపుల్. సో ఇది చుట్టూ మంచి కొలను అంతా చుట్టూ ఉంటుంది, మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇలా టెంపుల్ చుట్టూ ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్ టెంపుల్ సార్. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇది దీని బ్యాక్ సైడ్ కూడా ఇంకా వేరే ఉంది టెంపుల్ ఉంది. సో దీన్ని కొంచెం రీమోడలింగ్ అది చేసిన టెంపుల్ అన్నమాట ఇది. ఇప్పుడు మన టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసాం సార్. ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్. ఇది ఫోన్ దగ్గర నోట్ పెట్టి మాట్లాడు. సో అక్కడ అది వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్. అది దాంట్లో చాలా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఈ పొలిటికల్ మీటింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా మహేశ్వరం సిటీ సార్. మనకి ముందుకు వెళ్తే జంక్షన్ వస్తుంది, ఇక్కడ వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ రైట్గా కనిపిస్తుంది కదా, కొంచెం స్లో చేయండి. ఈ రైట్ రోడ్డు కనిపిస్తుంది కదా, స్ట్రైట్ రోడ్డు. సో ఈ రోడ్లో వెళ్తే మనం ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళిపోతాం, రిజిస్టర్ ఆఫీసు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాం. సో ఇది వచ్చేసి మనకి ఈ రోడ్డు వచ్చేసి మనకి మళ్ళీ బెంగళూరు హైవేకి టచ్ అయ్యే రోడ్డు ఉంది. సో మన్సాన్పల్లి మీదుగా ఆ రోడ్డుకి వెళ్తాం. ఇది పోలీస్ స్టేషన్. ఇది మహేశ్వరం పోలీస్ స్టేషన్. సో ఈ ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఒక 100 ఫీట్ రోడ్డు ఆల్రెడీ కనెక్టింగ్ చేస్తున్నారు సార్. అంటే ఆ జంక్షన్లో ఉండి కూడా మీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇప్పుడు వచ్చిన రూట్లో కాకుండా మనం ఒకవేళ శ్రీశైలం హైవేని కనెక్ట్ చేయడానికి ఇక్కడ నుంచి ఒక 100 ఫీట్ రోడ్డు ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఆల్రెడీ. సో ఇదే రోడ్ని మనకి బెంగళూరు హైవేకి కనెక్టింగ్ అవుతుంది అనమాట, యాజ్ 100 ఫీట్ రోడ్డుగా. సో ఇది ఆల్రెడీ సిటీలో వరకు 100 ఫీట్ రోడ్డు ఆల్రెడీ అయిపోయింది. సో ఈ మిడిల్లో మనకి ఒకటి డివైడర్ కూడా రావాలి, దానికోసం మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది, ఈ మధ్యలో ఇది వస్తుంది. ఇది జంక్షన్. ఇది కెమెరా అటు ఇటు తిప్పు. ఇదంతా మహేశ్వరం టౌన్. ఇది సో ఇది జంక్షన్ సార్. ఈ జంక్షన్ నుంచి ఈ ఎదురు వెహికల్ వెళ్తుంది కదా మనకి కారు, ఇది వెళ్తే మనకి ఇది మన సైట్ మెయిన్గా మనం బెంగళూరు హైవేకి కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు. సో ఈ రోడ్డు ఇది తిమ్మాపూరు మీదుగా మళ్ళీ మనం శ్రీశైలం హైవేని కనెక్ట్ చేస్తాం. ఇది జంక్షన్ పాయింట్ అవుతుంది. యాక్చువల్గా మనకు వచ్చేసి రోడ్డు కనెక్టివిటీ ఈ సిటీలో నుంచి ఇవ్వకోకుండా సిటీ అవుట్స్కట్స్ నుంచే ఇస్తున్నారు. అంటే మన ప్రాజెక్టు బ్యాక్ సైడ్ నుంచి ఒక 150 ఫీట్ రోడ్డు ఉంది. ఆ 150 ఫీట్ రోడ్ని మహేశ్వరం ముందు నుంచి మనకి కనెక్ట్ చేసి ఆ 150 ఫీట్ రోడ్ని తీసుకొచ్చి ఈ శ్రీశైలం హైవేని కనెక్ట్ చేసే రోడ్డుకి కనెక్ట్ చేసి అలా బీటీఆర్ పక్కనే ఈ రోడ్డు కనెక్టివిటీ అవుతుంది అనమాట అది. సో ఆ రోడ్డు కనెక్టివిటీ అలా ఇస్తున్నారు. సో మనం రేపు శ్రీశైలం హైవేని కనెక్ట్ చేయాలన్నా కానీ ఇప్పుడు మనం వచ్చిన రూట్ కాకుండా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే శ్రీశైలం హైవేని ఈజీగా కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా మహేశ్వరం టౌన్. ఇది సో రీసెంట్గా ఈ 100 ఫీట్ రోడ్ అనేది రీసెంట్గా ఇది డెవలప్ చేశారు. అంతకుముందు 60 ఫీట్ రోడ్డు ఉండేది ఇది. సో ఇప్పుడు ఈ రోడ్డు వచ్చేసి ఇప్పుడు 100 ఫీట్ రోడ్ చేశారు. మధ్యలో డివైడర్ కానీ ఇవన్నీ ఇంకా వర్క్ చేయాల్సింది ఉందన్నమాట. ఇదంతా
జస్ట్ మనకి అడ్జసెంటే సార్. మనకి ఈ వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఆ వాటర్ ట్యాంక్ ఎదురు కనిపిస్తుంది కదా, ఆ వాటర్ ట్యాంక్ అవతలే మన వెంచర్ ఉంటుంది. సో ఇదంతా కూడా కొత్తగా న్యూగా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట. ఇదంతా సరౌండింగ్ మనకి ఈ హౌసెస్ బ్యాక్ సైడే మన వెంచర్ ఉంటుంది. సో ఇది ఈ ముందు కనిపించేది వచ్చేసి మనకి ఇది మారుతి షోరూమ్. ఇది మారుతి షోరూమ్. స్లో చేయండి. సో ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ అయ్యే పక్క నుంచే మన వెంచర్లోకి ఎంట్రన్స్ ఇస్తాం సార్. ఈ ఫ్రంట్లో కనిపిస్తున్నది వచ్చేసి బీరప్ప ఆలయం అని మనకి కనిపిస్తుంది కదా. సో అది. సో ఈ పక్కన నేను ఒక్కసారి కారు దిగి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తా. సో ఈ పక్కన ఇలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. సో మన కాంపౌండ్ వాల్ కూడా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మన వెంచర్ కాంపౌండ్ వాళ్ళు అక్కడ ఉన్నది మన వెంచర్ కాంపౌండ్ వాల్ అది. సో మన చుట్టుపక్కల కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు సార్. సో చాలా మంచి లొకేషను. సో ఆ ముందు మనకి అక్కడ కనిపిస్తున్నది అది వచ్చేసి భారత్ పెట్రోల్ బంక్. అది దాని ఆపోజిట్ ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇది బావర్చి. సో ఆల్రెడీ కమర్షియల్ యాక్టివిటీస్ అన్నీ నడుస్తున్నాయి ఈ సరౌండింగ్ ఏరియాలో. సో ఈ టెంపుల్, ఈ ముందు కనిపించే టెంపుల్ వచ్చేసి ఇది బీరప్ప ఆలయం అని ఈ టెంపుల్ ఇది. సో ఇలా ఈ న్యూ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ సిటీ మొత్తం కూడా ఇటువైపే డెవలప్మెంట్ అవుతూ వస్తుందన్నమాట మనకి మొత్తం. సో మీకు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి నేను అది చూపిస్తాను. ఈ వాటర్ ట్యాంక్ దాకా వెళ్ళి మన వెంచర్ కూడా అవతలే పక్కనే ఉంటుంది జస్ట్. సో ఆ రోడ్లో ఆ బిల్డింగ్ ఎదురు రోడ్లో నుంచే మన వెంచర్లోకి ఇలా వెళ్ళిపోతాం మనం. సిటీ అంతా కూడా ఇటువైపే డెవలప్మెంట్ అవుతూ వస్తుంది సార్. సో సిటీ మొత్తం డెవలప్మెంట్ అవుతూ వస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి మన వెంచర్ ఎంట్రన్స్ కనిపిస్తుంది, అక్కడ కడుతున్నారు. సో అది వచ్చేసి ఆర్చి, అది కడుతున్నారు. జస్ట్ ఆ బిల్డింగ్ పక్కనే ఉంటుంది అనమాట ఎంట్రన్స్ అది. సో మనకి ఇక్కడ నుంచి చూస్తే మన వెంచర్లో స్మార్ట్ సిటీ అని చెప్పేసి వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది మనకి. సో జస్ట్ సో ఈ కాంపౌండ్ వాల్ ఇది కనిపించేదే మన వెంచర్. ఇది ఇక్కడ నుంచి ఇదంతా మన వెంచరే. సో ఆల్రెడీ వెంచరు పక్కనే హౌసెస్ ఇదంతా. సో ఆల్రెడీ మన వెంచర్లో కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు మనకి ఈ ఎదురు కనిపించే కాంపౌండ్ వాల్ ఇదంతా కూడా మన వెంచరే అనమాట. సో ఇది ఒక సైడ్ ఉన్న ఇది సిటీలో నుంచి మనకి సిటీ వైపు ఉన్న ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి సార్. మనం ఇప్పుడు నేను వెంచర్లోకి తీసుకెళ్తా. వెంచర్లోకి వెళ్ళిన తర్వాత ఇది టెంపుల్ సార్. ఇది పెద్ద టెంపుల్. ఇది టెంపుల్ ఏరియా. ఈ ఫ్రంట్ సైడ్ ఇదంతా టెంపుల్ ఏరియాకి వదిలిపెట్టారు అనమాట ఇదంతా. సో చాలా మంచి రెసిడెన్షియల్ సార్. అంటే న్యూగా కొత్తగా హౌసెస్ అవన్నీ వస్తున్నాయి, ఓల్డ్ కూడా కాదు. సో మంచి ఏరియా. సో ఆ పాయింట్లో అక్కడ కనిపిస్తుంది, అది వచ్చేసి మన వెంచర్ ఎంట్రన్స్ అది. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను, ఇలానే కంటిన్యూ అవుతూ. ఇప్పుడు చాలా బిజీగా ఉంటుంది ఈ రోడ్డు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే దాన్ని హోల్డ్ పెట్టి చెప్తాను నిమిషం. మనం ఇప్పుడు వెంచర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ మన వెంచర్కి వెళ్ళడానికి ఉండే రోడ్లో ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇవన్నీ నడుస్తున్నాయి సార్. సో ఈ బిల్డింగ్ వచ్చేసి బావర్చి. అది
ఆ బిల్డింగ్ వచ్చేసి అది బావర్చి అది. సో ఆ ఎదురుగా లాంగ్లో కనిపిస్తున్నాయి కదా, ఆ హౌసెస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హౌసెస్. అది జస్ట్ ఇక ఆ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఎదురే మనకి విప్రో సెజ్ ఉంటుంది. సో దానికంటే ఇంకా ముందే మనకి బస్ డిపో అండ్ స్కూల్ కూడా ఉంటుంది. సో నిన్న ఏదైతే మీరు సౌరభ్ గారు వీడియోలో చూసారో ఆ స్కూల్ కానీ తర్వాత విప్రో సెజ్ కానీ, ఆ విప్రో సెజ్ కూడా చూపిస్తాం మీకు లోపలికి. మనం వెళ్ళేటప్పుడు ఇటు నుంచే వెళ్తాం, ఈ రోడ్లోనే వెళ్ళిపోయి మన్సాన్పల్లి నుంచి పెద్ద గోల్కొండ మీదుగా మనం వెళ్తాము. అది కూడా చూపిస్తాం. ఇప్పుడు మనం వెంచర్లోకి వెళ్దాం. వెంచర్లో కదా, నువ్వు రోడ్డు పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చెప్పు. వెంచర్ నిమిషం ఫోన్ కింద దింపు, ఒక్క నిమిషం పాస్ చేసి ఫోన్ కింద దింపు చెప్పు. కారు తిప్పు, కట్ చేయి. ఆ ఎదురుగా కనిపిస్తున్న ఆర్చి వచ్చేసి మన వెంచర్ సార్. రెసిడెన్షియల్ కాలేజ్, డిగ్రీ కాలేజ్. ఆ పక్కన డిగ్రీ కాలేజ్ ఉంది. సో అది ఆ బిల్డింగ్ డిగ్రీ కాలేజ్ అది. ఇదంతా మన వెంచరు. ఒక్క నిమిషం, ఈ పార్క్ ఏరియా, ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది, అక్కడికి వెళ్దాం. ఇది పార్క్ ఏరియా సార్, ఈ ఎదురు ఫ్రంట్ కనిపిస్తుంది. సో ఆ ముందు మన వెంచర్లోనే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఆ కారు ఆగున్న దగ్గర ఆ పక్కన ఇంకా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. చుట్టూ మొత్తం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి సార్. ఆ ఫేజ్ 2లోకి కూడా వెళ్దాం కదా, వెళ్దాం ఫేజ్ 2కి వెళ్దాం కదా. సో ఇది మన కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ పక్కన మీకు చూపిస్తా, ఇదంతా ఓపెన్ ల్యాండే ఉంటుంది మన పక్కన. సో మన కొత్త వెంచర్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఆ రెడ్ సాయిల్ ఉంది కదా, సో అదే సార్ కొత్త వెంచర్. నేను మీకు ఇందాకలా చూపించినప్పుడు ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చి చూపించాను. సో ఇది పక్కన మన పక్కన ఉన్నదైతే ఇది. సో ఇదంతా ఓపెన్ ల్యాండ్ ఉంది. సో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మనకి చుట్టూ ఈ సమాధులు కానీ లేదనంటే ఈ మసీదులు అలాంటివి అయితే మనకి ఎక్కడా ఏం లేవు. మీకు ఇంకా అవతల అటు సైడ్ కూడా ఈ కాంపౌండ్, ఈ ముందు కనిపించే కాంపౌండ్ వాల్ కూడా మనం వెంచరే సార్. అక్కడ వరకు ఉంది వెంచరు. అక్కడ వరకు కూడా వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళ అవతల కూడా ఏముంది ఏంటనేది మీకు చూపిస్తాను నేను. ఆ వెహికల్స్ కనిపిస్తున్నాయి చూడండి సార్, అది మెయిన్ రోడ్డు. వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, అది మెయిన్ రోడ్డు. సో అక్కడి నుంచి ఆ హౌసెస్ పక్క నుంచి మనం లోపలికి వచ్చాము. సో ఇదంతా వెంచర్ సార్. చాలా నీట్గా బాగా మెయింటైన్ చేశారు మొత్తం పార్క్ ఏరియాస్ కానీ అవన్నీ. 2017 నుంచి ఇంత బాగా ఇంత క్లీన్ అండ్ గ్రీన్గా మెయింటైన్ చేసే వెంచరు ఈ ఏరియాలో లేదు సార్ అసలు. అటువైపు వస్తుంది దౌలతాబాద్ దగ్గర ఉన్న దౌలతాబాద్ కోస్గి వెళ్ళారా అటు? నేను తిరిగిన లొకేషన్స్ మా ఊరికి దౌలతాబాద్కి ఒక 10 minutes. ఇది ఫేజ్ 3. ఇది ఫేజ్ 2 సార్. ఇది ఫేజ్ 2. సారీ ఫేజ్ 2 ఇది. పార్క్ ఏరియా చూపించు, రిటర్న్లో చూపించగలి. ముందుకెళ్ళి యూటర్న్ తీసుకో, ఇటు హౌసెస్ చూపించు లెఫ్ట్.
ఇది ఈ బౌండరీ ఉంది, ఈ బౌండరీ అవతల కూడా మనకు ఓపెన్ ఏరియానే ఉంది సార్. ఈ కన్స్ట్రక్షన్ ఇక్కడ నడుస్తుంది. సో ఇది ఓపెన్ ల్యాండ్ ఇది. సో సిటీ ఆల్రెడీ ఆల్మోస్ట్ మన వెంచర్ని టచ్ అయ్యే ఉంది మొత్తం, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ. సో ఫేజ్ 2లో ఇది ఒక బౌండరీ, ఈ బౌండరీ. సో ఇప్పుడు మీకు అక్కడ ఆ లాంగ్లో అక్కడ ఒక హౌస్ కనిపిస్తుంది కదా, సో ఆ హౌస్ పక్క నుంచి వెళ్ళే రోడ్డు మనకి పులిమామిడి వెళ్తుంది సార్. ఆ రోడ్డు ఇట్లా వెళ్ళిపోద్ది అనమాట, పులిమామిడి రైట్ సైడ్కి పులిమామిడి వెళ్తుంది. అక్కడ వెహికల్ కూడా వస్తుంది, బైక్. సో మనకి మన వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి ఈ ట్రాన్స్ఫార్మ్ కనిపిస్తుంది, ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ఆ ట్రాన్స్ఫార్మ్ దగ్గర మనకి 150 ఫీట్ రోడ్ ఉంది, అంటే మన వెంచర్ బ్యాక్ సైడ్కి వస్తుంది అది. సో అట్లాగా అది ఒక సెజ్లోకి వెళ్ళే రోడ్ అది. ఆ 150 ఫీట్ రోడ్డు మన బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట, మన ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్కి. వీళ్ళు ఫ్యూచర్లో ఫేజ్ 4 వేసినప్పుడు ఆ 150 ఫీట్ రోడ్డుకి ఈ వెంచర్ని అటాచ్ చేస్తున్నారు. సో నేను మహేశ్వరం సిటీలో నుంచి అవుట్స్కట్స్లోంచి శ్రీశైలం హైవేని కనెక్ట్ చేయడానికి ఈ 150 ఫీట్ రోడ్ యాక్సిస్ని మనకి సిటీ ముందు, మహేశ్వరం సిటీ ముందు నుంచి కనెక్ట్ చేసి అవుటర్లో ఇలా తీసుకొచ్చి, నేను తిమ్మాపూర్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఆ రోడ్డుకి అటాచ్ చేసి అది 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్ నుంచి మనకి బీటీఆర్ పక్కన శ్రీశైలం హైవేలో కనెక్టివిటీ ఇస్తున్నారు అక్కడ. సో ఇది సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి సార్. సో మనం ఇప్పుడు మన ప్లాట్ లొకేషన్కి వెళ్తాం. సో మన ప్లాట్ లొకేషన్కి వెళ్ళి ఇప్పుడు ఫేజ్ 3 ఏదైతే చేస్తున్నారో ఆ ప్లాట్ లొకేషన్కి వెళ్ళి మీకు మన ప్లాట్ ఎక్కడ వస్తుంది ఆ పాయింట్ కూడా మీకు నేను చూపిస్తాను. ఇష్టం అన్నావు, అందుకని పార్క్ ఏరియా చూపించబా. అది చాలా బాగుంది ఆ పార్కు. అవునవును, పార్కు అవన్నీ నీట్గా చేశారులే బాగా. ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ వచ్చినప్పుడు మన రోడ్స్ కూడా కనెక్టివిటీ చేయడానికి ఇలా వదిలేశారు సార్. సో ఇది ఒక పార్క్ ఏరియా. తీసుకుంటా. ఇది పార్క్ ఏరియా సార్. వీళ్ళు ఇక్కడ సెక్యూరిటీ పీపుల్, వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళ కోసం ఈ హౌస్ కట్టి ఇచ్చారనమాట. స్టిక్ ఉంటే బాగా వెళ్దాం. అటు వెళ్ళి ఒకసారి వెంచర్ అంతా అటు డిగ్రీ కాలేజ్ వైపు కూడా చూపించేసి. ఫేజ్ 3 చూపించవా? ఇది పార్క్ ఏరియా. ల్యాండ్ రెడ్ సాయిల్, మంచి సాయిల్ ఇది. అవును, గట్టిగా ఉంటుంది ఈ సాయిల్, స్ట్రాంగ్. చాలా ఏదైనా చేసుకోవాలంటే బాగుంటుంది. ముందుగానే స్పేస్ పెట్టుకొని ప్లేస్ ఉంటే పూల మొక్కలు కానీ లేకపోతే ఏదైనా మనకి ఇది ఒక వాటర్ ట్యాంక్. ఇది డిగ్రీ కాలేజ్ సార్. ఇది
ఇక్కడ వరకు మన వెంచర్ ఎండింగ్ సార్ ఇది. సో దీని పక్కన మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. సో ఆ లాంగ్లో మనకి అక్కడ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, సో అదొక వెంచరు. ఆ వెంచర్ పక్కనే మనకి విప్రో సెజ్ ఉంది. ఇది పార్క్ ఏరియా, ఇది ఒక పార్క్ ఏరియా. సో ఆ కనిపించేది డిగ్రీ కాలేజ్ అది. సో ఇది ఇప్పుడు ఈ రెడ్ సాయిల్ కనిపిస్తుంది కదా, సో ఇదంతా మనకి ఇప్పుడు ఫేజ్ 3. సో ఆల్రెడీ రోడ్ కటింగ్స్ అయిపోయినాయి సార్, రోడ్ కటింగ్స్ అవుతున్నాయి, స్టోన్స్ కూడా వేశారు. సో మొన్న మేము వచ్చినప్పుడు షూట్ చేసే టైంకి ఈ డెవలప్మెంట్స్ అయితే లేవు. సో మీకు ఆ వైట్ కలర్ స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, జస్ట్ రోడ్ కటింగ్స్ అన్నీ అవుతున్నాయి. సో ఇదంతా కూడా లేఅవుటే సార్ మొత్తం. సో ఇదంతా ఇంకా మనకి అటువైపు యాక్చువల్గా ఇది ఒక వైపుకి వస్తుంది ఇది. సో ఇప్పుడు మన ప్లాట్ లొకేషన్కి వెళ్ళి ప్లాట్లో ఎక్కడ వస్తుంది ఏంటి, 100 ఫీట్ రోడ్ ఎలా వస్తుంది, ఆ రోడ్ కనెక్టివిటీస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇల్లు ఇప్పటికప్పుడు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, అప్పుడు ధైర్యంగా ఉండొచ్చు, అసలు భయం లేకుండా. మనకి ఇక్కడ కూడా ఇది 40 ఫీట్ రోడ్డు. ఈ 40 ఫీట్ రోడ్డుకే మనకి 100 ఫీట్ రోడ్డు కనెక్టివిటీ అవుతుంది సార్. మనం వచ్చినప్పుడు ఈ స్టోన్స్ లేవు, ఇప్పుడు స్టోన్స్ పెట్టారు. ఇక్కడ ఆపేసి ఆన్ చేసి సో ఇదంతా మన సైట్ సార్ ఇది. సో ఇప్పుడు ఇందాకలా ప్రీవియస్ మనం చూసిందంతా కూడా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. మన మొత్తం ఇప్పుడు లెవెలింగ్ వర్క్ అండ్ రోడ్డు కటింగ్స్ కూడా జరుగుతున్నాయి. స్టోన్స్ కూడా పెట్టేశారు సార్, స్టోన్స్ కూడా పెట్టారు. మొన్న మేము వచ్చిన షూట్ చేసిన టైంకి స్టోన్స్ కూడా పెట్టలేదు ఇది. సో ఇప్పుడు మీకు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో మనకి ఈ 40 ఫీట్ రోడ్లో మనం ఇలా వచ్చాం సార్. ఈ 40 ఫీట్ రోడ్ నుంచి మనకి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వరకు అంటే సో ఈ స్టోను ఈ మన ఎదురు కనిపిస్తున్న స్టోన్ ఏదైతే ఉందో ఈ స్టోన్ నుంచి మనకి ఆ స్టోన్ వరకు 100 ఫీట్ రోడ్ ఇది. సో ఇట్లా 100 ఫీట్ రోడ్ అవుతుంది ఇది. సో ఇట్లా ఇస్తున్నారు ఆ 40 ఫీట్ రోడ్డు కాడ నుంచి ఆ రోడ్ నుంచి సో ఇక్కడ వరకు ఈ స్టోన్ వరకు మనకి 100 ఫీట్ రోడ్ వస్తుంది ఇది. సో ఇది 100 ఫీట్ రోడ్ అవుతుంది. సో ఈ 100 ఫీట్ రోడ్లో ఎంటర్ అయిన తర్వాత మనకి సో ఆల్మోస్ట్ మనకి మళ్ళీ ఈ ఇన్ బిట్వీన్లో ఇక్కడ ఒక రోడ్డు వస్తుంది. ఈ రోడ్ నుంచి ఇట్లా వెళ్తే మనం చూసిన 106 అండ్ 107 అంటే ఎగ్జాక్ట్లీ పార్క్ ఎదురు అనమాట. సో ఇప్పుడు ఈ ఎదురు వేప చెట్టు కనిపిస్తుంది కదా, ఈ వేప చెట్టు అవతల ఆ రెడ్ సాయిల్లో ఎగ్జాక్ట్లీగా 106 అండ్ 107 ప్లాట్స్ వస్తాయి మనకి అక్కడ. సో ఇది పార్క్. ఈ పార్క్ ఎదురే మనకి ఇక్కడ వస్తాయి సార్. సో మీకు ఇప్పుడు ఈ రోడ్ యాక్సిస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెంచర్లో ఉన్న రోడ్డు ఉంది కదా, సో ఎదురు కనిపిస్తుంది ఆ కార్ కూడా ఉంది. సో అది రోడ్డు. ఆ రోడ్డుని తీసుకొచ్చి ఈ వెంచర్లోకి కనెక్టివిటీ చేస్తున్నారు. సో మనకి 106 అండ్ 107 వచ్చేసి ఎగ్జాక్ట్లీగా ఇదే లొకేషను. సో ఇదే లొకేషన్లో వస్తాయి. అంటే 108,
సార్ ఇందాకలా కాల్ వచ్చి ఆ వీడియో అక్కడ కట్ అయింది. సో 106 and 107 లొకేషన్స్ అయితే ఇప్పుడు ఆ పుల్లలు కూడా పెట్టారు, ఆల్రెడీ మార్కింగ్ కోసం పెట్టారు అవి. సో ఈ ఏరియాలో వస్తాయి సార్. ఎగ్జాక్ట్లీ ఈ చెట్లు ఈ వేశారు కదా ఈ మండలు కొట్టేసి. సో ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో మనకి 106 and 107 వస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి లాంగ్లో మనకి అక్కడ డబుల్ బెడ్రూమ్ హౌసెస్, అలానే మనకి పక్కన ఈ చెట్ల మధ్యలో నుంచి మనకి విప్రో సెజ్ అంటే ఎలక్ట్రానిక్ సెజ్ ఆల్రెడీ కనిపిస్తుంది. సో ఆ వాటర్ ట్యాంక్ పక్కన కనిపించేది వచ్చేసి విప్రో సార్ అది. సో అదే మనకి ఒక 316 acres సెజ్ అది. సో 316 acres సెజ్ అది. సో ఇదంతా మన ప్రాజెక్టు. సో ఇప్పుడు అలానే మీకు 119 అంటే 118 and 119 ప్లాట్స్ కూడా ఎక్కడ వస్తాయో చూపిస్తాను. అలానే 266 square yards ప్లాట్, 59 ప్లాట్, ఆ ప్లాట్ కూడా ఎక్కడ వస్తుందో చూపిస్తాను. సో ఇది మనం 100 feet రోడ్డు, 100 feet రోడ్లో నుంచి ఎగ్జాక్ట్లీగా మనకి ఇక్కడ వస్తుంది సార్ రోడ్డు. సో ఈ పాయింట్లో మనకి ఈ పాయింట్లో వస్తుంది రోడ్డు. సో మనకి ఈ పాయింట్లో ఇట్లా రోడ్డు వస్తుంది. సో ఇట్లా రోడ్డు వచ్చి ఆ రోడ్డుకి కనెక్టివిటీ అవుతుంది. మనకి అక్కడ 106 and 107 ప్లాట్స్ వచ్చేసి అక్కడ వస్తాయి. సో ఇట్లా తీసుకుంటే మనకి 119 and 118. సో ఎగ్జాక్ట్లీ ఈ చెట్టు కట్ చేశారు కదా, ఈ చెట్టు కట్ చేసిన ప్లేస్లో వస్తాయి మనకి. ఆ చెట్టు కట్ చేసిన ప్లేస్లో మనకి కొంచెం అవతలకి ఇంకా 118, 119 వస్తాయి. సో అలానే మనం 266 square yards 59 ప్లాట్ దగ్గరికి వెళ్తా. ఇప్పుడు మన వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్ అవతల వస్తుంది అది. ఈ బ్యాక్ సైడ్ మనకి లాంగ్లో అక్కడ ఒక అది టవర్ కనిపిస్తుంది, సెల్ ఫోన్ టవరు. ఆ సెల్ ఫోన్ టవర్ ఉన్న ప్లేసే మనకి 150 feet రోడ్ సార్ అది. సో ఈ ల్యాండ్ అనేది అక్కడ వరకు ఇంకా phase 4 అట్లాగా ఎక్స్టెండ్ అయ్యి వెళ్తూ ఉందన్నమాట అది. సో ఎగ్జాక్ట్లీగా మీకు ఈ ఇక్కడ ప్లాట్ మనకి చివరైపోతుంది అనుకున్నాం కదా. సో అది వచ్చేసి సో ఈ ల్యాండ్ ఇప్పుడు ఈ పక్కన ఏదైతే ల్యాండ్ ఉందో ఇక్కడ కట్ చేసిన ల్యాండ్, సో ఈ ల్యాండ్ వచ్చేసి ఇక్కడ 118, 119 వస్తుంది. యాక్చువల్గా ఈ కట్ చేసిన ఈ ప్లేస్లో కాదు, కొంచెం ఇవతలకే వస్తుంది సార్. కొంచెం ఇక్కడ ఈ ప్లేస్లో వస్తుంది, ఎందుకంటే ఈ వేప చెట్టు దగ్గర వస్తుంది సార్. సో మనకి ఇలా ఆ స్ట్రైట్ రోడ్డు వచ్చేసి ఆ రోడ్డు మనకి ఇలా వస్తుంది, స్ట్రైట్ రోడ్డు. ఆ స్ట్రైట్ రోడ్డు ఇలా వస్తుంది, ఆ మధ్యలో ఇలా ఒక రోడ్డు వస్తుంది. ఈ రోడ్డు ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో మోస్ట్లీ నాకు తెలిసి ఈ పక్క ల్యాండ్ ఇదంతా ఈ పక్క ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ వరకు వచ్చి మనకి ఆ 118, 119 ప్లాట్స్ అనేవి ఆగిపోతాయి అన్నమాట. సో అది ఎగ్జాక్ట్లీగా ఇదిగో ఈ లొకేషన్లో వస్తుంది సార్. అది ఎగ్జాక్ట్లీ ఇదే లొకేషన్లో వస్తుంది ప్లాట్స్. సో ఇట్లా అందుకే మనకి ఇక్కడ కొంచెం క్రాస్ ఉంది, ఈ క్రాసే వస్తుంది మనకి. ఇది పక్కన వేరే వాళ్ళది పొలం ఇది. సో ఇది సో మోస్ట్లీ ఆ రోడ్ అలా వస్తుంది కాబట్టి సో ఇదే మనకి 119, 118 లొకేషన్ ప్లాట్స్. సో ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో వస్తాయి మనకి. సో మీకు 59 ప్లాట్, 59 ఎక్కడ వస్తుంది అనేది మీకు చూపిస్తా. ఇదంతా వెంచర్ మొత్తం అంతా డెవలప్మెంట్ వర్క్, ఆ రోడ్ కటింగ్స్, ఆ స్టోన్స్ కూడా వేశారు కొన్ని, ఆ మార్కింగ్ కోసం వేసినట్టున్నారు ఈ రోడ్ కటింగ్స్ అవన్నీ వాటి కోసం. మీకు ఎగ్జాక్ట్లీగా ఆ 59 ప్లాట్ వచ్చేసి మనకి ఎదురు కనిపించే చెట్టు ఆ బ్యాక్ సైడ్ వస్తుంది సార్. ఇది ఈ అప్లో వస్తుంది, సారీ ఇక్కడ రాదు మనకి. ఇది 100 feet రోడ్ అనుకుంటే, ఈ 100 feet రోడ్లో మనం ఇంకా ట్రావెల్ చేయాలి, కొంచెం ముందుకు ట్రావెల్ చేయాలి.
యా ఈ స్టోన్స్ పెట్టారు కదా, సో ఇది నాకు తెలిసి 30 ఫీట్ రోడ్డుకి స్టోన్స్ పెట్టినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ స్టోన్స్ ఎగ్జాక్ట్లీ ఇదే లొకేషన్. ఈ స్టోన్స్ నుంచి ఆ స్టోన్ వరకు మనకు 100 ఫీట్ రోడ్ ఇది. సో ఇది 30 ఫీట్ రోడ్డు. ఈ 30 ఫీట్ రోడ్డు కూడా స్టోన్స్ ఇచ్చారు. యా ఇది రోడ్ సార్. ఇప్పుడు ఈ స్టోన్ నుంచి ఈ స్టోన్స్ వేశారు కదా, సో ఇది 30 ఫీట్ రోడ్. ఈ 30 ఫీట్ రోడ్లో మనం ఎంటర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీగా ఇది కార్నర్ ప్లాట్ అవుతుంది. సో ఇది కార్నర్ ప్లాట్ అవుతుంది. దీని బ్యాక్ సైడ్ ఉండే ప్లాట్ మనది వస్తుంది. యా ఇది వస్తుంది సార్. మన ప్లాట్ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా ఈ లొకాలిటీలో ఈ లొకేషన్లో వస్తుంది మన ప్లాట్ ఇది. సో మంచి అప్లో ఉంటుంది. సో ఇది ఈ రోడ్డు ఉంది కదా, ఇప్పుడు ఈ స్ట్రైట్ రోడ్డు మనకి వెంచర్లో నుంచి అక్కడి నుంచి ఆ రోడ్డు కనిపిస్తుంది చూడండి. సో ఆ రోడ్డు మనకి ఆ స్ట్రైట్ రోడ్డు వచ్చేసి ఇలా వస్తుంది. సో ఈ రోడ్డుకే మన ప్లాట్ ఉంటుంది. ఈ రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు మనకి అవుతుంది. సో ఆ రోడ్డు వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట స్ట్రైట్గా. సో ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్లో ప్లాట్ ఉంటుంది సార్ మనది. ఈ లొకేషన్లోనే ఉంటుంది, ఇదే లొకేషన్లో ఉంటుంది. సో మన అవతల ప్లాట్ వచ్చేసి మనకి అది సౌత్ వెస్ట్ అంటే 100 ఫీట్ రోడ్డు ఫేసింగ్ ప్లాట్ అవుతుంది అనమాట. సో మన ప్లాట్ వచ్చేసి ఆ స్ట్రైట్ రోడ్డుకి ఈ లొకేషన్లో మన ప్లాట్ వస్తుంది. అది సార్. సో ఈ సరౌండింగ్ మొత్తం కూడా చాలా మంచి ఇది ఉంది. సో ఇది వెంచర్ గురించి మొత్తం. సో సరౌండింగ్లో మనకి ఎక్కడ మీరు అన్నట్టుగా మసీదులు కానీ బెరియల్ గ్రౌండ్స్ కానీ సో ఇవేమీ లేవు. చాలా మంచి లేఅవుట్ సార్. చాలా అప్లో ఉంది, మీకు కనిపిస్తుంది కదా. సో మనం ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళేది మనం మంచానపల్లి మీదుగా పెద్దగోలకొండ వెళ్తాము. అలానే మీకు విప్రో సెజ్ ఉంది కదా, సో ఆ విప్రో సెజ్ కూడా మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళి ఆల్రెడీ దాంట్లో విప్రో వాళ్ళది ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రన్ అవుతుంది. సో అలానే మల్బార్ గోల్డ్ వాళ్ళది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అవి కూడా చూపిస్తాను మీకు. లెఫ్ట్ వెళ్దామా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. గ్రీన్ బౌల్స్ రైట్. ఒకసారి సెజ్లో కూడా వెళ్దాం. ఆ సెజ్ దగ్గర నుంచి మన సైట్ కూడా చూపిద్దాం. ఈ స్కూల్స్ ఇవి చూపించు. సెజ్లో ఇది వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ అండి ఇది. సెజ్లో. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్ కనపడేది ఇది ఇండస్ట్రియల్ ఏరియా. ఇది మనకి ఎంట్రన్స్లో విప్రో వాళ్ళకి ఇచ్చారండి. విప్రో వాళ్ళకి అలాట్ చేసేది గవర్నమెంట్. ఒకసారి నేను మీకు సెజ్ డెవలప్మెంట్స్ కూడా రోడ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మీకు ల్యాండ్ లోపల ఎట్లా ఉంది, వీళ్ళు ఎలా డెవలప్మెంట్స్ చేశారనేది కూడా నేను మీకు చూపిస్తానండి. ప్లాంట్ అంతా చూపించు. దిగితే బాగుంటుంది. డ్యూటీ దిగితే ఈ ఎంటీ ల్యాండ్ అంతా ఆల్రెడీ అలాట్ అయిపోయిందండి. వేరే కంపెనీస్ శాంసంగ్, మనకు ఓనిడా చాలా ఇట్లా
మనకి ఫ్రీ పొల్యూషన్ ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి ఈ లొకేషన్లో. ఇదంతా గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ అండి ఇండస్ట్రీస్కి. దీన్ని మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ సిటీ అంటారండి. సో మొత్తం గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి ల్యాండ్లో ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు మీకు ఇక్కడ రైట్ తీసుకో. సార్ ఇది మలబార్ గోల్డ్ వాళ్ళది మనకి గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఇది కూడా మనకి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలోనే మనకి ఎలక్ట్రానిక్ సిటీలోనే వీళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది మలబార్ వాళ్ళకి. సో ఆల్మోస్ట్ వీళ్ళకి వచ్చేసి ల్యాండ్ దగ్గర దగ్గర ఒక 5 acres వరకు అలాట్ చేశారండి. ఇందులో 5 acres వరకు వీళ్ళకి అలాట్ చేశారు. మన వెంచర్ బ్యాక్ సైడ్ మీకు లాంగ్లో రెడ్ సాయిల్ కనపడుతుంది చూడండి, ఆ రెడ్ సాయిల్ మన వెంచర్ అండి. సో ఆ కనపడే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అది మన వెంచరే. అది phase 2లోది, అది phase 1లోది. సో దాని పక్కనే కనపడే రెడ్ సాయిల్, ఎంటీ రెడ్ సాయిల్ కనపడుతుంది కదా లాంగ్లో, అదే మన వెంచర్ phase 3. సో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకి ఇటు సైడ్ విప్రో కనపడుతుంది, ఇటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, మనకి ఇటు ఒక హెచ్ఎండి వెంచర్ ఉంది, డైరెక్ట్ కనెక్టివిటీ టు మనసానపల్లి సార్. ఇన్ ఫ్యూచర్ మనకి ఇక్కడ నుంచి కూడా కనెక్టివిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రోడ్డు వచ్చేసి మన వెంచర్కి ఇప్పుడు 100 feet రోడ్ మధ్యలోంచి ఏదైతే 100 feet రోడ్ వెళ్తుందో, ఈ మీకు కనపడే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ వెళ్ళి మనకి ఆ 100 feet రోడ్ కనెక్ట్ అవుతుందండి. అంటే మనకి కంప్లీట్గా యూ షేప్లో వస్తుంది ఈ రోడ్డు. సో మనకి రెండు వైపులా అక్కడ నుంచి మనకు అటు మెయిన్ రోడ్డుకి వెళ్ళొచ్చు, అక్కడ నుంచి మనకి ఇటు లోపల నుంచి విప్రోలో నుంచి కూడా మనకు కనెక్టివిటీ ఉంటుంది ఇన్ ఫ్యూచర్. సో మనం బయటకు వచ్చేసాం సార్, మనకి ఎలక్ట్రానిక్ సిటీలోంచి బయటకు వచ్చేసాము. సో ఈ మీకు కనపడే రోడ్డు టువర్డ్స్ మనకి డైరెక్ట్ బెంగళూరు హైవేకి టచ్ అవుతుందండి, టువర్డ్స్ మనకి మనసానపల్లి అమీర్పేట మీదుగా. సో ఇది మనకి బస్ డిపో అండి, కనపడేది మహేశ్వరం బస్ డిపో. సో కన్స్ట్రక్షన్స్ ఇటు కూడా స్టార్ట్ అయ్యాయండి. ఎగ్జాక్ట్గా మన వెంచర్కి 1 kilometer లోపలనే ఈ డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మేము చూపించిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా 1 km డిస్టెన్స్ లోపే మనకి డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి సార్. సో ఇన్ ఫ్యూచర్ మనకి మనసానపల్లి మహేశ్వరం మనకి కనెక్టివిటీ రోడ్డు మనకి టువర్డ్స్ బెంగళూరు హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, ఇటు పక్క చూసుకుంటే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, తుక్కుగూడ కానీ, ఫ్యాబ్ సిటీ కానీ, ఎలక్ట్రానిక్ సిటీ కానీ, బ్యాక్ సైడ్ మనకి ముచ్చర్ల దగ్గర వచ్చే ఫార్మా సిటీ కానీ. సో ఈ డెవలప్మెంట్స్ అన్నిటికీ ఈ మహేశ్వరం లొకేషన్ సెంటర్ పాయింట్ సార్.